హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నా జుట్టుని నన్ను చూసి భయపడకండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. సాటర్డే వచ్చిందంటే ముందు రోజు మనకి వీకెండ్ వైబ్స్ మొత్తం స్టార్ట్ అయిపోతాయి కదా. అలా ఒక సాటర్డే ఈవినింగ్ అనమాట. ఇది డిన్నర్ కోసం అని చెప్పి రైస్ పెట్టేశాను. ఇంట్లో దొండకాయలు ఉన్నాయి, ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి వెరైటీగా దొండకాయ పకోడీ చేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. దాని కాంబినేషన్గా పచ్చిపులుసు కాకపోతే ఇంకేం బాగుంటుంది చెప్పండి. నేను ఇంటర్ హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా అన్ని వెజిటేబుల్స్తో వాళ్ళు పకోడీ చేసేవాళ్ళు. ఎంత బాగుండేదో టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అన్నీ రెడీ అయిపోయాయి, రైస్ ప్రిపేర్ అయ్యింది, పచ్చి పులుసు అండ్ దొండకాయ పకోడీ. మనకి ఏది ఉన్నా లేకపోయినా సాల్ట్ కంపల్సరీ, అది మాత్రం ఉండాలి. మంచిగా పచ్చి పులుసులో దొండకాయ పకోడీ పెట్టుకొని తింటే ఎంత బాగుందో టేస్ట్. నోట్లో బ్లాస్టే, అంత బాగుంది. మీకు రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.